నమస్తే, నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి. తెలంగాణ రాజకీయాల్లో అత్యంత ఉత్కంఠ రేపుతున్న ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం ఇప్పుడు క్లైమాక్స్కు చేరింది. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ కండువా కప్పుకున్న 10 మంది ఎమ్మెల్యేలకు హైకోర్టు రూపంలో భారీ షాక్ తగిలేలా కనిపిస్తోంది. ఆ ఎమ్మెల్యేలు పార్టీ మారలేదు అని స్పీకర్ ఇచ్చిన క్లీన్ చిట్ను సవాల్ చేస్తూ బీఆర్ఎస్ వేసిన పిటిషన్పై కోర్టు తీసుకున్న తాజా నిర్ణయం అధికార కాంగ్రెస్ పార్టీలో వణుకు పుట్టిస్తున్నట్లు కనిపిస్తోంది. అసలు తెలంగాణలో ఏం జరుగుతోంది? హైకోర్టు స్పీకర్కి ఇచ్చిన ఆదేశాలేంటి? ఆ 10 మంది ఎమ్మెల్యేల పదవులు ఓడటం ఖాయమేనా? ఈ స్పెషల్ స్టోరీలో చూద్దాం. స్టోరీ ఇంట్రెస్టింగ్ గా ఉండబోతోంది. స్కిప్ చేయకుండా చివరి వరకు వీడియో చూడండి. ముందు మీకు చిన్న స్టోరీ చెప్తా. స్టోరీ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. మరి ఆ కథ విన్న తర్వాత మీకు ఎవరైనా గుర్తుకొస్తే ఆ తప్పు నాది కాదు. ఓకే, ఇక స్టోరీ స్టార్ట్ చేస్తా. అనగనగా ఒక రాజ్యం, అందులో ఒక సేవకుడు. ఆ సేవకుడి పని రాజ్యంలోని ప్రజల అవసరాలు తెలుసుకోవడం, వాటిని రాజుకు తెలపడం, రాజు ఆదేశాలతో సామాన్యుల సమస్యలను తీర్చడం. పేరుకే సేవకుడు గాని ఆ భోగంలో రాజుకు ఏ మాత్రం తక్కువ కాదు. నిత్యం పంచభక్ష పరమాన్నాలు, ఎప్పుడూ ఎవరో ఒకరి నుంచి కానుకలు, అనుకున్నదే లేటు, ఎక్కడికైనా వెళ్లే వెసులుబాటు, అధికారం మొత్తం ఆయన చేతిలోనే. ఇన్ని చూసిన ఆ సేవకుడు ప్రజాసేవకు బానిసైపోయాడు. ప్రజల సేవను ఒక వ్యసనంగా మార్చుకున్నాడు. ఒక్క పూట వాళ్ల సేవలో తరించకపోయినా వడదెబ్బ తగిలిన వాళ్ళ నీరసించిపోయేవాడు. ఆ బాధలో గిలగిలా కొట్టుకునేవాడు. ఏంటి ఇదంతా ప్రజాసేవకే, ఇదంతా ప్రజల మీద ప్రేమే అని మీకేమైనా డౌట్, అనుమానం వచ్చిందా? ఆ లవ్వు ప్రజల మీద, అక్కడ అందే ప్రయోజనాల మీద అని సందేహం కలిగిందా? ఇదంతా విన్నాక మీకు ఇంకెవరైనా గుర్తొస్తున్నారా? ఫిరాయింపు ఎమ్మెల్యేలను తలుచుకొని చిన్నగా నవ్వుకుంటున్నారా? ముందే చెప్పాను కదా, మీకెవరైనా గుర్తుకొస్తే ఆ తప్పు నాది కాదు అని. అయితే ఇక్కడ చిన్న ట్విస్ట్ ఏంటంటే, అంతలా ప్రజాసేవ కోసం ప్రభుత్వంలో చేరిన ఆ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు హైకోర్టు గట్టి షాకే ఇచ్చింది. అదేంటో ఇప్పుడు చూద్దాం. గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షంగా నిలిచింది. అయితే ప్రభుత్వం ఏర్పాటైన కొద్ది రోజులకే రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోయాయి. బీఆర్ఎస్ గుర్తుపై గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. తమ పార్టీని ఖాళీ చేసేందుకు కాంగ్రెస్ కుట్రలు చేస్తోందని, ఫిరాయించిన ఎమ్మెల్యేలపై తక్షణమే అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ అధిష్టానం స్పీకర్ గడ్డం ప్రసాద్ కి అధికారికంగా ఫిర్యాదు చేసింది. బీఆర్ఎస్ ఫిర్యాదు చేసినప్పటికీ స్పీకర్ కార్యాలయం నుంచి ఎలాంటి నిర్ణయం రాలేదు. నెలలు గడుస్తున్నా స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో బీఆర్ఎస్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ప్రజాస్వామ్యంలో ఫిరాయింపులు చట్టవిరుద్ధమని, స్పీకర్ నిర్ణయం తీసుకోకుండా కాలయాపన చేయడం సరికాదని అత్యున్నత న్యాయస్థానంలో వాదించింది. దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు ఫిరాయింపుల పిటిషన్లపై ఏదో ఒక నిర్ణయాన్ని త్వరగా తేల్చాలని స్పీకర్కు స్పష్టమైన గడువు విధించింది. కోర్టు గడువు విధించడంతో విచారణ చేపట్టిన స్పీకర్ అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఒక తీర్పిచ్చారు. కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలు ఎవరూ సాంకేతికంగా పార్టీ మారలేదని, వాళ్లంతా బీఆర్ఎస్లోనే ఉన్నారంటూ క్లీన్ చిట్ ఇచ్చారు. స్పీకర్ ఇచ్చిన ఈ తీర్పుపై బీఆర్ఎస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నిజానికి స్పీకర్ నిర్ణయంపై బీఆర్ఎస్ పార్టీ, ప్రజలే కాదు, ఫిరాయింపు ఎమ్మెల్యేలు కూడా షాక్ అయ్యారు. ఎందుకంటే అక్కడ సాక్ష్యాలు కళ్లకు కట్టినట్టు కనిపిస్తున్నాయి. దానం నాగేందర్ అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉంటూనే ఏకంగా కాంగ్రెస్ పార్టీ బీఫామ్పై సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి ఎంపీగా పోటీ చేశారు. ఇంతకంటే పెద్ద ఆధారం ఏం కావాలి? ఇక కడియం శ్రీహరి గురించి కూడా చూద్దాం. ఆయన కుమార్తె కాంగ్రెస్ తరఫున లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తే స్వయంగా కడియం శ్రీహరి రంగంలోకి దిగి ప్రచార బాధ్యతలన్నీ భుజాన వేసుకున్నారు. ఇక మిగతా ఎమ్మెల్యేలు కూడా బహిరంగంగా కాంగ్రెస్ కండువాలు కప్పుకోవడమే కాకుండా ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు ఓటేయాలంటూ ప్రచారాలు కూడా నిర్వహించారు. ఈ స్పష్టమైన డిజిటల్, పేపర్, వీడియో ఆధారాలన్నింటినీ బీఆర్ఎస్ స్పీకర్కు సమర్పించింది. అయినా కూడా వాళ్లు పార్టీ మారలేదని తీర్పివ్వడంపై సోషల్ మీడియాలో సైతం తీవ్ర చర్చ నడిచింది. స్పీకర్ తీర్పును సవాల్ చేస్తూ బీఆర్ఎస్ హైకోర్టును ఆశ్రయించింది. ఈ కేసు విచారణకు వచ్చినప్పుడు హైకోర్టు తీవ్రంగా స్పందించింది. పార్టీ మారినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. కోర్టు పలుమార్లు అవకాశం ఇచ్చినప్పటికీ దానం నాగేందర్, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి లాంటి నేతలు కౌంటర్ దాఖలు చేయకుండా కాలయాపన చేస్తూ వచ్చారు. తాజాగా ఈ కేసును విచారించిన హైకోర్టు ఆ ఇద్దరు ఎమ్మెల్యేలకు చివరి అవకాశంగా మరో 2 వారాల గడువు మాత్రమే ఇచ్చింది. ఆ తర్వాత ప్రత్యుత్తరం ఇవ్వడానికి బీఆర్ఎస్కు ఒక వారం గడువు కేటాయించింది. అంతేకాదు, స్పీకర్ కార్యాలయం వద్ద ఉన్న ఈ అంశానికి సంబంధించిన ఒరిజినల్ రికార్డులను తమ ముందు సమర్పించాలని
హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ఒరిజినల్ రికార్డులను అడగడం, ఎమ్మెల్యేలకు చివరి అవకాశం ఇవ్వడంతో ఫిరాయింపు నేతల్లో గుబులు మొదలైంది. తమకు వ్యతిరేకంగా అన్ని ఆధారాలు స్పష్టంగా ఉండడంతో చట్ట ప్రకారం తమపై వేటు పడటం ఖాయమనే ఆందోళన వారిలో కనిపిస్తోంది. ఒకవేళ కోర్టు తీర్పుతో వీరిపై అనర్హత వేటు పడితే అది అధికార కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని దెబ్బ అవుతుంది. నైతికంగా, రాజకీయంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఇది పెద్ద మైనస్ అవుతుంది. ఇప్పటికే పార్టీలు మారిన నేతలను చూసి ప్రజలు ఈసడించుకుంటున్నారు. సిద్ధాంతాలు లేకుండా కేవలం పదవులు, ప్రయోజనాల కోసమే పార్టీలు మారారనే ముద్ర సదరు ఎమ్మెల్యేలపై, వారిని చేర్చుకున్న కాంగ్రెస్ పార్టీపై పడింది. ప్రజల్లో ఇప్పటికే చులకనైన ఈ నేతలకు కోర్టు గనక షాక్ ఇస్తే కాంగ్రెస్ డిఫెన్స్లో పడటం ఖాయం. చట్టాన్ని, ప్రజాస్వామ్య విలువలను అపహాస్యం చేస్తూ సాగిన ఈ ఫిరాయింపుల పర్వానికి హైకోర్టు తీర్పుతో ఎండుకాడు పడబోతోందా? 2 వారాల తర్వాత ఎమ్మెల్యేలిచ్చే కౌంటర్ ఏంటి? స్పీకర్ సమర్పించే ఒరిజినల్ రికార్డులను చూసి హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోంది? తెలంగాణ రాజకీయాలను మలుపు తిప్పబోయే ఈ కేసుపై మీ అభిప్రాయం ఏంటో ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో మాకు తప్పకుండా తెలియజేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.